అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ఈ రోజు లాభాలతో ప్రారంభమైంది. ఈ ఉదయం ట్రేడింగ్ లో రూపాయి 26 పైసలు బలపడి 89.145 వద్ద మొదలైంది. శుక్రవారం నాటి ముగింపు ధర 89.4088 తో పోలిస్తే ఇది మెరుగైన ప్రదర్శన. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవడం వల్లే రూపాయి విలువలో ఈ సానుకూల మార్పు కనిపించిందని కరెన్సీ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 21న రూపాయి విలువ 89.49 వద్ద చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. భారత ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం, అమెరికా భారత వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి, ఆ సమయంలో ఆర్ఐబీ నుంచి స్పష్టమైన జోక్యం లేకపోవడం వంటి కారణాలతో రూపాయి భారీగా పతనమైంది. అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ఈ రోజు లాభాలతో ప్రారంభమైంది. ఈ ఉదయం ట్రేడింగ్ లో రూపాయి 26 పైసలు బలపడి 89.140 వద్ద ముగిసింది. ఇక శుక్రవారం నాటి ముగింపు ధర 89.4088 తో పోలిస్తే ఇది మెరుగైన ప్రదర్శన. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవడం వల్లే రూపాయి విలువలో ఈ సానుకూల మార్పు కనిపించిందని కరెన్సీ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 21న రూపాయి విలువ 89.49 వద్ద చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. భారత ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం, అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి, ఆ సమయంలో ఆర్బీఐ నుంచి స్పష్టమైన జోక్యం లేకపోవడం వంటి కారణాలతో రూపాయి భారీగా పతనమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అనలిస్ట్ రాధ అందిస్తారు. రాధ, చెప్పండి. హలో, నమస్తే అండి. రూపీ ఎప్రిషియేట్ అయింది, అంటే 26 పైసాకి ఎప్రిషియేట్ అయ్యి, అలాగే ఫైనల్ గా నియర్లీ $82.95 దగ్గర సెటిల్ అయినటువంటి విషయం. సో ఈ రూపీ ఎప్రిషియేట్ అవడానికి అన్డౌటెడ్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫియరెన్స్ కూడా ఒక కారణమని మనం ఇక్కడ చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ స్పెక్యులేటివ్ ట్రేడ్ అన్న దానికి పంచ్ చేస్తూ ఆర్బీఐ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్, అంటే ఈ స్పెక్యులేషన్ అన్నది భారీగా జరుగుతుంది. అయితే ఈ స్పెక్యులేషన్ నెగిటివ్ స్పెక్యులేషన్ ద్వారా ఈ క్రంచింగ్ అన్నది రూపీ క్రంచ్ అన్నది, అలాగే రూపీ డిప్రిసియేషన్ అన్నది జరుగుతూ వస్తుంది. అయితే ఆర్బీఐ తీసుకున్నటువంటి ఈ స్టెప్స్ ఈ స్పెక్యులేటివ్ ట్రేడ్ ని ఆపే విధంగా ఆర్బీఐ తీసుకున్నటువంటి పాలసీ ఇనిషియేటివ్స్ దీనిలో బాగా పనిచేశాయని ఇక్కడ మనం ఆలోచన చేయొచ్చు. దీంతో పాటు ఈ యుఎస్ డాలర్ ని మన భారతదేశం ఫారెక్స్ రిజర్వ్ లో ఉన్నటువంటి యుఎస్ సేల్ తో కూడా ఇది ఒక ఇంపాక్ట్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డాలర్ ఈ కరెన్సీ ఏదైతే ఉందో ఇది క్రమంగా వీక్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఇక్కడ కలిసి వచ్చిన విషయం అని చెప్పొచ్చు. కాబట్టి పైన చెప్పినటువంటి అంశాలన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్, పాలసీ ఇనిషియేటివ్ అండ్ ఇంటర్వెన్షన్ తోనే జరిగాయని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఓకే, థ్యాంక్ యూ రాధ.